శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 17 చాప్టర్లో 89 శ్లోకాల నుంచి కొన్ని లోకాలలో ఎలా అయితే ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కాలాతీతమైన పరమాత్మ అన్నిటికీ పరంగా ఉన్న ఆ ఈశ్వర అక్కడ ఎలా ఉన్నాడో అక్కడ కూడా వృషభ వాహనం మీద ఆసీనుడై ఉన్నాడు. కాకపోతే అక్కడ ధర్మరూపమైన వృషభము, అందుకే అది సత్యానికి ప్రతీక, అహింసకి ప్రతీక, శుచి, దయ 4 పాదాల మీద ఉన్నాడు. కాలచక్రంలో మళ్ళీ అక్కడ కూడా 4 పాదాల మీద అదే వృషభం మీద ఉన్నాడు. కాకపోతే అక్కడ వరకు ఏమున్నాయి? అసత్యం ఉంది, హింస ఉంది, అశుచి ఉంది, నిర్దయ ఉన్నది. కానీ దాన్ని దాటిన తర్వాత ఏముంది అంటే సత్యమే ఉన్నది. పైగా అక్కడ పగలు లేదు, రాత్రి లేదు, అంతా ఒకటిగానే ఉన్నది. పునః కారణ సత్యాంతాః కారణ బ్రహ్మణస్తథా గంధాదిప్యాయస్తు భూతేభ్యస్ తదూర్ధ్వా నిర్మితాః సదా. కారణరూపమైన బ్రహ్మ ఏదైతే మనకి పాతాళలోకం నుంచి సత్యలోకం వరకు అని చెప్పారు. ఇక్కడ కారణరూపమైన బ్రహ్మ అక్కడ మళ్ళీ ఎలా ఉన్నాడు అంటే సృష్టికర్త ఒక కారణం చేత ఆ రూపంలో ఉద్భవించాడు. ఆ కారణమే అక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత సత్యలోక పర్యంతం వరకు ఏవైతే 14 లోకాలు ఉన్నాయో అక్కడ ఆయన మళ్ళీ పంచభౌతికమైన ఈ వాటిల్లో ఎలా ఉన్నాడు? గంధ రూపంలో ఉన్నాడు. సూక్ష్మమా గంధస్వరూపా హి స్థిత లోకాశ్చతుర్దశ పునః కారణ విష్ణోర్వై స్థిత లోకాశ్చతుర్దశ. అక్కడ వరకు బ్రహ్మ ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ అంటే సనాతనంగా ఉన్న ఆ స్థితిలో ఉన్న బ్రహ్మ రూపంలో 14 లోకాల్లో ఉన్నాడు. సూక్ష్మ రూపంలో గంధ రూపంలో ఉన్నాడు అక్కడ. దాని తర్వాత మళ్ళీ కారణ రూపంగా విష్ణు రూపంలోకి వచ్చాడు. అక్కడ మళ్ళీ 14 లోకంలో విష్ణు రూపంలో స్థితమై ఉన్నాడు. పునః కారణ రుద్రస్య లోకాష్టవింశకాః మతాః పునశ్చ కారణేష్యస్య షట్పంచాశతద్ధూర్ధ్వగాః తతః పరం బ్రహ్మచర్య లోకాఖ్యాం శివసమ్మతం తత్రైవ జ్ఞాన కైలాసే పంచవర్ణ సంయుతే. విష్ణుకి పైన లోకాలలో అక్కడ మళ్ళీ రుద్రరూప కారణరూపమైన రుద్రరూపంలో మళ్ళీ 28 లోకాలలో ఉన్నాడు. అంటే పాతాల నుంచి సత్యలోక వరకు బ్రహ్మ, ఆ సత్యలోకం పై నుంచి క్షమాలోకం దాకా విష్ణు, ఆ క్షమాలోకం నుంచి శుచిలోకం దాకా 28 లోకాల్లో రుద్రలోకంలో ఉన్నాడు. తతః పరం బ్రహ్మచర్య లోకాఖ్యం శివసమ్మతం తత్రైవ జ్ఞాన కైలాసే పంచవర్ణ సంయుతే పంచమండల సంయుక్తం పంచబ్రహ్మ కళాన్వితం ఆదిశక్తి సమాయుక్త మాధిలింగం తు తత్ర వై. దానిపైన మళ్ళీ 56 లోకాల్లో విద్యామానుడైన ఈశ్వరుడు ఉన్నాడు. అక్కడ మళ్ళీ శివసమ్మత అయితే బ్రహ్మచర్య లోకం ఉన్నది. అంటే ఆ బ్రహ్మచర్య లోకంలో ఇక్కడ 5 ఆవరణాలతో కూడి జ్ఞానమయమైన కైలాసం ఉన్నది. అక్కడ జ్ఞానమయమైన కైలాసంలో 5 ఆవరణాలు ఉన్నాయి. 5 ఆవరణాలు అంటే ఇక్కడ 5 బ్రహ్మచర్య లోకాలు ఉన్నాయి. మళ్ళీ 5 ఆవరణాలతో ఉంది, 5 మండలాలతో ఉన్నది. ఎలా అయితే మనకి మణిదీప వర్ణన చేస్తారో ఇన్ని ఆవరణాలు ఉన్నాయి, ఆ ప్రాకారాలు దాటి వెళ్ళాలి, మళ్ళీ ఈ ప్రాకారానికి ఆ ప్రాకారానికి మధ్యలో ఒక లోకం, మళ్ళీ ఆ ప్రాకారం దాటటానికి ఎలా ఉన్నాయన్నట్టుగా ఇక్కడ కూడా 5 ఆవరణాలతో ఉన్నది. 5 ఆవరణాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఆవరణాలు జ్ఞానమయమైన కైలాసం ఉంది మధ్యలో. మళ్ళీ ఇవన్నీ 5 మండలాలుగా ఉన్నాయి. 5 బ్రహ్మ కళలతో ఉన్నది. అక్కడ ఆదిశక్తి సంయుక్తంగా ఆ పరమాత్మ ప్రతిష్ఠితంగా అక్కడ స్థిరంగా ఉన్నాడు. శివాలయమిదం ప్రోక్తం శివస్య పరమాత్మనః పరాశక్త్యా సమాయుక్తస్తత్రైవ పరమేశ్వరః సృష్టిః స్థితిశ్చ సంహార స్థితరో భావో అప్యానుగ్రహక పంచకృత్య ప్రవీణోऽసౌ సచ్చిదానంద విగ్రహః.
అంటే ఏవైతే 5 కృత్యాలు ఉన్నాయో, సృష్టి జరగాలి, పోషణ జరగాలి, లయం జరగాలి, తిరోధారణ, మళ్ళీ అనుగ్రహం. ఈ అనుగ్రహం పొందామంటే మళ్ళీ ఈ జనన మరణాల చక్రంలో నువ్వు ఉండవు. లేకపోతే తిరోధానం, మళ్ళీ మనం చేసుకున్న దానికి అనుసరించి మళ్ళీ ఇలా ఇలా భ్రమిస్తూనే ఉంటాం. మళ్ళీ మనం ఏదైతే పాపం చేసుకున్నాం, పుణ్యం చేసుకున్నాం, దాన్ని బట్టి విభిన్న యోనిల్లోకి వెళ్తామో, మళ్ళీ మానవ జన్మ ఎత్తుతామో. ఆ మానవ జన్మ ఎత్తినా మళ్ళీ ఏ కుటుంబంలో పుడుతున్నావో, ఏ ప్రదేశంలో పుట్టున్నావో, ఏ జ్ఞానంతో ఉంటున్నావో, మళ్ళీ ఏ వాసనల ద్వారా మళ్ళీ ఏ క్రతువులు చేస్తున్నావో, ఇలానే భ్రమణ అన్నది జరుగుతూ ఉంటుంది. అందుకే విశేషంగా అక్కడ సృష్టి, పాలన, సంహార, తిరోభావ, అనుగ్రహాలన్న పంచకృత్యాలతో ప్రావీణ్యుడైన ఆ పరమేశ్వరుడు శ్రీ విగ్రహంలో సచ్చిదానంద రూపంగా అక్కడ ఉన్నాడు. సచ్చిత్ ఆనంద స్వరూపం. ధ్యానధర్మ సదా యస్య సదానుగ్రహ తత్పరః సమధ్యాసన సమాసీనః స్వాత్మారామో విరాజతే. అంటే ధ్యాన రూపమైన సదా అక్కడ ఉన్నాడు, అంటే ఎప్పుడు ధ్యానంలోనే ఉన్నాడు. అక్కడ ధ్యాన రూపమైన ధర్మంలో స్థితంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, నిరంతరము అందరినీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఆ సమాధి రూపంలో ఆసనారూఢుడై అక్కడ నిత్యము విరాజమానుడుగా ఉన్నాడు. ఆ ప్రదేశంలో సుశోభితంగా ఉన్నాడు. తస్య సందర్శనం సాధ్యం కర్మ ధ్యానాదిభిః క్రమాత్ నిత్యాధికర్మయ జనాచ్చివ కర్మమతిర్భవేత్. అందుకే కర్మల రూపంలో మనం ఏవైతే చేస్తున్నామో దానికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ ధ్యాన ఆది అన్న అనుష్ఠానాలతో క్రమంగా సాధన పథంలో మనం ఉండటానికి అక్కడ సాధ్యమయ్యేలాగా అది మళ్ళీ తన దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. సాధనలో తీవ్రతగా ఉండి అనుష్ఠానంతో క్రమంగా సాధన పదంలో ఎవరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళకి దర్శనం సాధ్యమవుతుంది. అది సాధ్యం అవ్వాలంటే నేను ఆ విధంగా అనుష్ఠానం ఉన్నాను, అందుకే కొన్ని నియమాల ద్వారా, కర్మ ధ్యానాదుల ద్వారా అది నేను సాధించుకోవచ్చు. అందుకే నిత్య కర్మలు, నైమితిక కర్మలు ఇన్ని చెప్పారు. పైగా కామకర్మలు, కామ్య అంటారు. ఆ కోరికే పరమాత్మ అయినప్పుడు చేసే అవకాశాన్ని, సందర్భాన్ని ఇచ్చాడు. దేనికి ఎక్కడ కూడా వికారం రానివ్వకుండా అంతలాగా నన్ను నేను నా అధీనంలో ఉంచుకుని నేను ఆ పరమాత్మను అంత గట్టిగా పట్టుకోవాలి. క్రియాధి శివకర్మభ్యః శివజ్ఞానం ప్రసాదయే తదర్శనాగతః సర్వే ముక్తా ఏవాన సంశయః. క్రియలందరూ చేస్తున్నావు, అయితే ఆ శివుణ్ణి ఎప్పుడైతే ఈ రకంగా నిష్కామ భావంతో నువ్వు ఎప్పుడైతే జ్ఞానమయంగా ఆ క్రతువు ఎందుకు చేస్తున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు, నిరాకారానికి ప్రతీక, అన్నిటికీ మూలమైన ఆ పరమాత్మ అని ఎవరైతే ఆ కర్మలు సాధన రూపంలో ఆ సమయానుకూలంగా ఆ త్రికరణ శుద్ధిగా పరమాత్మని ఎవరైతే క్రియల ద్వారా ఆ శివ సంబంధితమైన కర్మలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి శివజ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ లలిత సహస్రనామాలు చదివేటప్పుడు కూడా అందులో విశేషంగా ఏం చెప్పారు, శివజ్ఞాన ప్రధాయిని అంటే అమ్మవారిని ఆరాధించినా సరే ఆవిడ ఏం చేస్తుంది, ఆ శివజ్ఞాన ప్రదాతగా మనకు అది లభించేలాగా చేస్తూ ఉంటుంది. ఎందుకు, శివశక్తేక యుక్తంగానే ఉంటారు. ఎవరిని పట్టుకున్నా పట్టుకుంది వాళ్ళనే, కాకపోతే మళ్ళీ భేదభావం లేకుండా జ్ఞానమయంగా పట్టుకోవాలి, అప్పుడు నీకు సిద్ధిస్తుంది. అందుకే శివతత్వాన్ని అర్థం చేసుకుని ఎవరైతే ఆ కర్మల్ని ఆ పరమాత్మకి సంబంధించినవి పరమాత్మకే సమర్పణ భావంతో త్రికరణ శుద్ధిగా చేస్తున్నారో ఆ సాక్షాత్కారం వాళ్ళు తప్పకుండా పొందుతారు. ఆ కృపా దృష్టి వాళ్ళ మీద తప్పకుండా ప్రసరింపచేస్తుంది. ఆ కారణం చేతనే ముక్తి లభిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్తున్నారు. చేసే క్రతువు సరిగ్గా చెయ్యి. ఏ శరీరంతో చేస్తున్నావో బాహ్యానికే కాదు అంతరింగకంగా కూడా అంత శుచిగా పెట్టుకుని చెయ్యి. స్వల్పంగా చేసిన మనస్సంతా దాని మీద పెట్టి చెయ్యి. అజ్ఞానానికి తావు లేకుండా ఉండేలాగా చూసుకో. ముక్తిరాత్మా స్వరూపేణ స్వాత్మారామాత్మవేమహి క్రియాతపో జపజ్ఞాన ధ్యాన ధర్మేషు స్థితః. అందుకే ఆ సాక్షాత్కారం ఇలా చేసిన వాళ్ళకి ఆ పరమాత్మకి సంబంధించిన ఆరాధన అంటే మనస్సు ఆయన మీద లగ్నం చేసి నువ్వు క్రియ ఏది చేస్తున్నా పరమాత్మకే సమర్పణ భావంతో ఆ జ్ఞానంతో నువ్వు చేస్తే నీకు శివజ్ఞానం
లభిస్తుంది. శివ జ్ఞానం, శక్తి జ్ఞానం, విష్ణు జ్ఞానం అని కాదు ఇక్కడ అర్థం. శివ జ్ఞానం అంటే ఆ పరమాత్మ యొక్క జ్ఞానం, అంటే ఏది సత్యము, ఏది శాశ్వతము, ఏది నిత్యము అది నీకు అర్థమవుతుంది. అందులో అనుమానం లేదని చెప్పి ఆత్మస్వరూపంగా అన్నిటా ఉన్న ఆ పరమాత్మ ద్వారానే నీకు ముక్తి లభిస్తుంది. అందుకే నీ ఆత్మ యందు ధ్యానం అన్నది ఏంటి? హృదయ హృద్గుహలో ఉన్న ఆ పరమాత్మని ధ్యానిస్తున్నావు, రమిస్తున్నావు, ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నావు. అందుకే ముక్తి స్వరూపం ఎవరు? పరమాత్మ. ఆ క్రియలు చేసినా, తపస్సు చేసినా, జ్ఞానాన్ని పొందేలాగా అభ్యాసం ఏదన్నా చేసినా సరే, జపాలు చేసినా ఈ ధర్మ స్వరూపగా స్థితుడై ఉన్న ఆ పరమాత్మే అన్న భావనలో చెయ్యి. శివస్య దర్శనం లబ్ధ్వా స్వాత్మారామాత్మమేవకి యథా రవిః స్వాకిరణాద్రశుద్ధర్మాపనేష్యతి కృపా విచక్షణః శంభురాజ్ఞానమపనేష్యతి అజ్ఞాన వినిర్వృత్తో తు శివజ్ఞానం ప్రవర్తతే. ఇక్కడ స్వాత్మారామ రూపంలో శివ సాక్షాత్కారాన్ని పొందేవాడు ఇవన్నీ ఏ క్రియ చేసినా సరే అంతలాగా ఉండి చేస్తే ఆ మోక్షం కూడా పొందుతాడు. ఎలా అయితే సూర్యుడు తన కిరణాల చేత చీకటిని తొలగించేస్తున్నాడు, కల్మషాన్ని తొలగించేస్తున్నాడు, దయ చూపిస్తుంటానికి ఇంత కుశలత ఎలా అయితే అన్నిటి వైపులా వ్యాపిస్తున్నాడో, ఆ పరమాత్మ అయిన శివుడు కూడా తన భక్తుల యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు, అంధకారాన్ని తీసేస్తాడు, జ్ఞానం అన్న బీజాన్ని చిగురించేలాగా చేస్తాడు, అజ్ఞానాన్ని మూలాల నుంచి నివృత్తి చేస్తాడు. అందుకే ఆ కిరణాల ద్వారా ఎలా అయితే ఎంత తడిగా ఉండి అది మనకి ఏదోలాగా వాసన వస్తే సూర్యకిరణాలు పడేసరికి ఎలా అయితే ఆ పచ్చదనం పోతుంది, ఆ పచ్చి పోతుంది అందులోంచి, అలాగే ఆ కృప అన్నది పరమాత్మది మన మీద పడినప్పుడు ఆ భక్తికి ఏమవుతుంది? ఆ భక్తుడికి అజ్ఞానం అన్నది తొలగిపోతూ ఉంటుంది. నిన్నటిదాకా నాతోనే తిరిగాడు, నిన్నటిదాకా నేను చేసినట్టే చేశాడు, ఇప్పుడు ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది, వాడిలో ఏం మార్పు వచ్చిందంటే జ్ఞానం చిగురించింది, అజ్ఞానం తొలగిపోయింది. అది మూలాల నుంచి తొలగిపోయిన కారణంగానే ఆ వికసన జరిగింది. శివజ్ఞాన స్వరూప మాత్మారామాత్మమిష్యతి ఆత్మారామత్వ సంసిద్ధో కృతాకృత్యో భవిన్నరః. అందుకే అజ్ఞానికి నివృత్తి జరిగితే శివజ్ఞానం అన్నది ప్రకటమవుతుంది. ఆ అజ్ఞానం అన్నది నివృత్తి అంటే అజ్ఞానం తొలగకుండా ఉంటే జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అజ్ఞానం అన్నది మళ్ళీ మూలాల నుంచి వెళ్ళిపోవాలి. శివజ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆత్మారాత్మ ప్రాప్తమవుతుంది. అంటే ఆత్మరూపంలో నా ఉన్న పరమాత్మ అది నేను వేరు కాదు, ఉన్నది ఒక్కటే, నేనన్నది ఏదీ లేదన్న సత్యం నీకు అర్థమవుతుంది. అందుకే సమ్యక్ సిద్ధి, కృతాకృత్యుడైపోతాడు. అంటే నువ్వు చేసేవి అమరత్వాన్ని పొందినట్టుగా అవుతుంది. ఎందుకు అంటే నీ జన్మ సార్థకం అయిపోతుంది. మనము చేస్తున్నాం కార్యాలు, వాళ్ళు చేస్తారు జ్ఞానమయంగా ఉన్న వాళ్ళు. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటి అంటే నేను చేస్తున్నానని చెయ్యరు, లేకపోతే దీనివల్ల నాకేదో వస్తుందని కూడా వాళ్ళు చెయ్యరు. పరమాత్మ చేపించుకుంటున్నాడు, పరమాత్మే చేస్తున్నాడన్న భావనలో చేస్తారు. పునశ్చ శతలక్షేణ బ్రాహ్మణ పదమాప్నుయాత్ పునశ్చ శతలక్షేణ విష్ణో పదమాప్నుయాత్. ఆ శివ మంత్రం ప్రణవం కానీ పంచాక్షరి మంత్రం కానీ ఏదైతే చెప్పారో ఇది ఎవరైతే జపం చేస్తున్నారో బ్రహ్మ పద ప్రాప్తి వాళ్ళకి లభిస్తుంది అన్నారు. ఎన్నిసార్లు చేస్తే బ్రహ్మ పద ప్రాప్తి లభిస్తుంది? మళ్ళీ దానికి నియమం ఉంది, మళ్ళీ ఇన్నిసార్లు ఉచ్చరించాలని కూడా ఉన్నది. 100 లక్షల సార్లు జపం చేస్తే బ్రహ్మ పద ప్రాప్తి లభిస్తుంది. అది లభించాక మళ్ళీ ఇంకొకసారి 100 లక్షల సార్లు జపం చేస్తే శివ పద ప్రాప్తి లభిస్తుంది. అంటే 200 లక్షల సార్లు ఆ మంత్రాన్ని జపిస్తే విష్ణు పద ప్రాప్తి లభిస్తుంది. పునశ్చ శతలక్షేణ రుద్రస్య పదమాప్నుయాత్ పునశ్చ శతలక్షేణ ఐశ్వర్య పదమాప్నుయాత్. మళ్ళీ దాని తర్వాత 100 లక్షల సార్లు మళ్ళీ జపం చేస్తే అరుద్ర పద ప్రాప్తి లభిస్తుంది. దాని తర్వాత మళ్ళీ 100 లక్షల సార్లు జపం చేస్తే ఐశ్వర్యమయమైన పద ప్రాప్తి లభిస్తుంది. అంటే 400 లక్షల సార్లు జపం చేస్తే ఐశ్వర్యమయమైన పద ప్రాప్తి అప్పుడు లభిస్తుంది.
పునశ్చైవం విధినీవ జపేన సుసమాహితః శివలోకాదిభూతం హి కాలచక్రమవాప్నుయాత్. మళ్ళీ దీని తర్వాత ఒక 100,00,000 సార్లు మళ్ళీ ఆ జపం చేయటం ద్వారా సమ్యక్ రూపంలో శివలోకంలో ఆదిభూతమైన శివలోకంలో ఆధారమై అన్నిటికీ మూలమైన ఆ పరమాత్మ ఒక కాలచక్రం ఏదైతే ఉన్నదో ఆ పదప్రాప్తి లభిస్తుంది. కాలచక్రం పంచచక్రమేకేకేన క్రమోత్తరి సృష్టిమోహో బ్రహ్మచక్రం భోగమోహో తు వైష్ణవం. అయితే కాలచక్రానికి కూడా మళ్ళీ 5 చక్రాలు ఉన్నాయంట. ఈ 5 చక్రాల్లో ఉన్న కాలచక్రం ఎలా ఉంది? ఒక్కొక్క చక్రం ఒక్కొక్క దానికి. ఆ మొదటి చక్రం అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అన్నట్టుగా 5 చక్రాలు ఉన్నాయి ఈ కాలచక్రంలో. మొదటి చక్రం వచ్చేసరికి సృష్టి మోహం. ఈ రెండు ఎవరైతే దాటగలరో అది మళ్ళీ బ్రహ్మచక్ర. దాని తర్వాత భోగము మోహము యుక్తంగా ఉన్నది విష్ణు చక్ర. కోపమోహో రౌద్రచక్రం భ్రమణం చైశ్వరం విదుః శివచక్రం జ్ఞానమోహో పంచచక్రం విదుర్బుధా. దానిపైన కోపము మోహము అది రుద్రచక్రము. దానిపైన భ్రమణ ఈశ్వర చక్రము. దాని తర్వాత చక్రం 5వది ఏంటది? జ్ఞానమోహ శివచక్రం. ఇలా అంటే ఒక్కొక్క చక్రానికి కూడా అంటే ఆ చక్రం దగ్గరికి వెళుతున్నావు, ఆ చక్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ చక్రం నుంచి ఇంకో చక్రానికి వెళ్ళాలి. ఆ చక్రం దాకా వెళ్ళటానికి ఒకసారి జపము, ఆ చక్రం నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చక్రానికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకోసారి జపము. అంటే రెండు సార్లు అలా చేస్తే కానీ అంటే ఈ 100,00,000 సార్లు జపం చేస్తే ఈ ఒక్క చక్రాన్ని దాటుతున్నావా లేదు, అక్కడికి వెళుతున్నావు. అక్కడి నుంచి ఇంకో చక్రానికి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో 100,00,000 సార్లు జపం. అప్పుడు రెండో చక్రానికి వెళుతున్నాం. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చక్రం దాకా వెళ్ళటానికి ఒకసారి 100,00,000 సార్లు జపం. ఆ చక్రం నుంచి ఇంకో చక్రం లోపలికి వెళ్ళటానికి మళ్ళీ 100,00,000 సార్లు. ఇలా మొత్తం చూసుకుంటే మనకి మళ్ళీ ఒకసారి 10 సార్లు ఈ 100,00,000 జపాలన్నవి మళ్ళీ చెయ్యాలి. ఇలా చేస్తేనే దాన్ని మొత్తాన్ని కూడా మనము దాటగలము. పునశ్చ దశకోట్యా హి కారణబ్రాహ్మణః పదం పునశ్చ దశకోట్యా హి తత్పదేశ్వర్యమాప్నుయాత్. మళ్ళీ ఆ శివమంత్ర జపం అన్నది ఇలా 10 కోట్ల సార్లు చేస్తే అక్కడ కారణ బ్రహ్మ యొక్క పదప్రాప్తి లభిస్తుంది. దాని తర్వాత మళ్ళీ 10 కోట్లు చేస్తే ఐశ్వర్యయుక్తమైన పదప్రాప్తి మళ్ళీ మనకి లభిస్తుంది. అంటే ఈ జపాన్ని విడవకుండా చేస్తూనే ఉండాలి. ఏవం క్రమేణ విష్ణువాదేహ పదం లబ్ధ్వా మహోజసః క్రమేణ తత్పదేశ్వర్య లబ్ధ్వా చైవ మహాత్మనః శతకోటి మనుం జప్త్వా పంచోత్తరమతంద్రితః శివలోకమవాప్నోతి పంచమావరణాత్ బహిః. ఇలా క్రమంగా ఎవరైతే జపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో మళ్ళీ 10 కోట్లు జపం చేస్తే ఆ విష్ణు పదప్రాప్తి లభిస్తుంది. మళ్ళీ 10 కోట్లు జపం చేస్తే అక్కడ మళ్ళీ ఐశ్వర్య పదప్రాప్తి లభిస్తుంది. అలాగే ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్తగా చేసేది ఆ మంత్ర జపం. ఇంకా 105 కోట్ల జపం ఎప్పుడైతే చేస్తున్నారో అక్కడ పంచ ఆవరణాలతో కూడుకునేదైతే ఉందో పశు పాశ మాయా శక్తి రోధ, ఈ 5 ఆవరణాలు అప్పుడు దాటుతావు. ఇవన్నీ దాటితే అప్పుడు నీకు శివలోక పదప్రాప్తి అన్నది అప్పుడు లభిస్తుంది. రాజసం మండపం తత్ర నంది సంస్థానముత్తమం తపోరూపశ్చ వృషభస్తత్రేవ పరిదృశ్యతే. అక్కడ శివలోకంలో ఏవైతే మళ్ళీ రాజస మండలం అని ఉంది. ఏదైతే 5 మండలాలు ఉన్నారు, 5 ఆవరణాలు దాటాలి. ఆ ఆవరణాలు దాటిన తర్వాత మళ్ళీ 5 లోకాలు ఉన్నాయి.
ఈ 5 ఆవరణాలు, 5 మండలాలు ఇవన్నీ దాటితే మళ్ళీ బ్రహ్మ కళతో ఒకటి ఉంటుంది. అది మధ్యలో ఉంది. అది మళ్ళీ పరమేశ్వర పరాశక్తి యొక్క నివాసము. అయితే ఆవరణాలు 5 దాటావు. ఇప్పుడు మళ్ళీ 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో మొదటిది రాజస మండలం. దాని తర్వాత నందీశ్వరకు అది ఉత్తమ నివాసమైన ప్రదేశము. తపస్య రూపమైన వృషభ అక్కడే మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ శివలోకంలో రాజస మండపం అని ఉంటుంది. అక్కడ నందీశ్వరుడు ఉంటాడు. తపస్య రూపంలో అక్కడ వృషభం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎలా అయితే మనకి 5 సదాశివ రూపాలు ఏవైతే అవి చెప్పారో, ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత. సద్యోజాతస్య తత్స్థానం పంచమావరణం పరం, వామదేవస్య చాస్థానం చతుర్థావావరణం పునః. ఇక్కడ ఈ 5 ఆవరణాలు అంటే ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత. ఆ సద్యోజాత ఆవరణం మొదటిది. ఆ ఆవరణానికి మళ్ళీ మళ్ళీ ఆ తత్కాల ఆవరణాన్ని నువ్వు దాటి ఇంకో ఆవరణానికి వెళ్ళాలి. 5వది దాటి 4వ దానికి ఆవరణకి వెళ్ళాలి. అక్కడ నీకు వామదేవ ఆవరణం ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆవరణం దాటడానికి మళ్ళీ ఈ పంచముఖాలతో ఉన్న ఆ శివ ఆవరణాలే ఇవన్నీ కూడా. ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఒక్కొక్కసారి అన్ని జపాలు చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క ఆవరణం దాటుతూ ఉంటావు. ఈ మళ్ళీ ఆవరణాలు దాటాలి, ఆ మండలాలు దాటాలి. అన్నీ దాటితేనే అక్కడ శివశక్తేకయుక్తంగా ఉన్న ఆ పరమేశ్వరుడు యొక్క సన్నిధికి నువ్వు చేరుకుంటావు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 17 చాప్టర్లో 112 శ్లోక సంపూర్ణం.